అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్న గెస్ట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. వారితో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు నమస్కారం సార్. విద్యాసాగర్ గారు, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన కావస్తోంది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. ఈ సంవత్సరం చూసుకుంటే సూపర్ 6 హామీలు ఏవి కూడా అమలు కాలేదు. ఒకటి గ్యాస్ సిలిండర్ వేస్తున్నారు, అది కూడా సరిగా ఇవ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, వెన్నుపోటు దినోత్సవం అని. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తూ ఉన్నారు. ఎందుకని సూపర్ 6 హామీలు ఇంకా అమలు చేయట్లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు సూపర్ 6 హామీలు అనేవి మా మేనిఫెస్టోలో మెయిన్ అజెండా. మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్తూ ఏవి అమలు కావడం లేదు, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప అని అన్నారు. ఏవి అమలు కాలేదు అనటంలోనే అంటే మీరు దాన్ని బాగా అబ్జర్వేషన్ చేయలేదు అనేది నా అభిప్రాయం. వచ్చిన మొదటి నెలలోనే పెంచినటువంటి పెన్షన్ ఆడవాళ్ళ ముసలి అవ్వతాతలకి 3,000 నుంచి 4,000 రూపాయలు ప్లస్ అంతకు మునుపు మార్చి ఏప్రిల్ మే 3 నెలలు కలిపి ఏప్రిల్ మే జూన్కి సంబంధించి కలిపి 7,000 రూపాయలు ఇచ్చాం. 7,000 అది వచ్చిన మొదటి 20 లేదా 1 మంత్ లోపలే జరిగినటువంటి కార్యక్రమం. నిరంతరాయంగా 1వ తారీఖు నాడు వాళ్ళు చెప్పినట్టు కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల చేతనే అది అందజేయబడుతుంది. దానికి ఉప ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ప్లేస్లోకి వెళ్ళి అందజేస్తున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఏదో ప్లేస్లోకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో గడిపి వాళ్ళతో చర్చించి ఓ మాట మంద కలిపి వాళ్ళకి ఇస్తున్నారు. మొట్టమొదటి. రెండవది గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ జూన్లో ఎగ్జామ్ ఉండదు. నోటిఫికేషన్ వచ్చి చాలా కాలం అయిపోయింది. 17-18 వేల ఉద్యోగాలకు సంబంధించి. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆడవాళ్ళకి ఉచిత బస్సు కార్యక్రమం ఆల్రెడీ డిక్లేర్ చేసేసాం. అట్లాగే తల్లికి వందనం జూన్లో సంబంధించినటువంటి తల్లికి వందనం ప్రోగ్రాం అనేది మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చే నెలలో స్కూల్స్ ఓపెనింగ్ ఇవ్వంగానే ఇస్తామని చెప్పి చెప్తాం. ఏ ఓపెన్ కాలేదు, ఏవి కాలేదు, 5 అవుతున్నట్టు లెక్క. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. అంటే ఒక సంవత్సరం తిరక్కనే 5 ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? అంటే తల్లికి వందనం తర్వాత అన్నదాత సుఖీభవ, ఇవి సంవత్సరం అవుతుంది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. జూన్కి ఇస్తున్నాం కదా, ఒక సంవత్సరం వృధా చేశారంటున్నారు వాళ్ళు చెప్తారు. దరిద్రం అంతా చేసి పెట్టిపోయి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమైనా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు లాగా మోసం చేయలేము. మేము పెంచుకుంటూ వెళ్తాం. సన్నబియ్యం అంటే సోనా మసూరి బియ్యం కాదని చెప్పింది అతనే మొట్టమొదటిసారి. సన్నబియ్యం అంటే ఇప్పుడు తెలంగాణలో ఏం బియ్యం ఇస్తున్నారు, సన్నబియ్యం అంటే దాని అర్థం ఏంటి? సోనా మసూరి బియ్యం ఇస్తున్నారు పిల్లలందరికీ కూడా. ఓకే. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఆల్రెడీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. 5 రూపాయలకి అన్నీ దొరుకుతున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఇంకేం చేయాలి ప్రభుత్వం? ఒక్కొక్కటి హామీలు అమలు పరుచుకుంటూ వస్తారు, కానీ ఓవర్ నైట్ వస్తున్నట్టు అన్నిటి మీద ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి. ఏదైనా సరే ప్రొసీడింగ్స్ అనేది ఒక ఫార్ములా, ఒక కన్సర్న్ ఏదైనా వర్డ్ ఇచ్చే దానికి లీగాలిటీ చూసుకొని దానికి ఒక ప్రొసీడింగ్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ రావాలి. అర్హులది కూడా చూసుకోవాలి. ఓకే. పెట్టిపోయిన అప్పుల గారి దగ్గర నుంచి తీసుకుంటే మేము వైట్ పేపర్స్ అన్నీ రిలీజ్ చేసాం. ఇక్కడ వాళ్ళలాగా మేమేమైనా పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచామా? వాళ్ళగా ఒక వచ్చే సంవత్సరం అయింది కరెంట్ క్రాప్ హాలిడేస్ ఇచ్చామా? లేదే. ఇండస్ట్రియల్స్ హాలిడేస్ ఏమైనా వచ్చినాయా? లేకపోతే క్రాప్ హాలిడే, ఇది నీళ్లు దొరక్క క్రాప్ హాలిడే ఏమైనా వచ్చిందా? విద్యుత్ ఛార్జీలు ఏమైనా పెంచామా? లేదే. యాజ్ యూజువల్గా ఉంది. ఇప్పుడు వాళ్ళలాగా మేమేమన్నా ఈ స్కీములు ఇరుక్కున్నామా? ఇప్పుడు ఏమైనా ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? ఓకే. లేకపోతే గ్రౌండ్లోకి వెళ్తున్నామా? లేదా విద్యార్థులతో పాటు యువతతో పాటు అవ్వాతాతల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు చక్కగా చూసుకోవట్లేదా? ఇప్పుడు 1వ తారీఖు జీతాలు పడట్లేదు ఉద్యోగులకి. ఆ రోజు ఏ రోజు పడేటువంటి జీతాలు, 8వ తారీఖు పడేటువంటి జీతాలు. మేము పిఆర్సీ ఇది 2 డిఎల్ రిలీజ్ చేయలేదా? లేకపోతే పోలీసులకి లీవ్ ప్రకటించలేదా? రావాల్సినటువంటి ఓల్డ్ అరియర్స్ సరెండర్ లీవులకు సంబంధించి డబ్బు మేము ఇవ్వలేదా? కాంట్రాక్టర్లకు డబ్బులు దగ్గర 10 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదా?
అమరావతి పనులు రీస్టార్ట్ చేయలేదా? ప్రధానమంత్రిని తీసుకురాలేదా? మంత్రులు రాలేదా? రైల్వే ప్రాజెక్ట్ రాలేదా? విదేశాలకు వెళ్ళి ప్రాజెక్టులు చేసుకోలేదా? టీసీఎల్ దగ్గర నుంచి హెచ్సిఎల్, టీసీఎల్, మైక్రోసాఫ్ట్, టాటా వాళ్ళది. తర్వాత ఇప్పుడు ఆ టెస్లా కంపెనీ గురించి డిస్కషన్ నడుస్తుంది. హెచ్ఏఎల్ గురించి కర్ణాటకకు ఆంధ్ర పోటీ ఉంది. టెస్లా మీదనే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాలో పోటీలు. ఆంధ్ర నుంచి మంత్రులు వెళ్ళి కూర్చున్నారు, ఆల్రెడీ మాట్లాడుతున్నారు. తొందరలో టెస్లా నుంచి కూడా 10 వచ్చి ఇక్కడ కంపెనీ గురించి చెప్పే డిస్కషన్ ఉంది. ఏం జరగలేదు రాష్ట్రంలో. ఓకే, ఇదేమన్నా ఓవర్నైట్ చూమంత్రమా? సో అన్ని కూడా వడివడిగా అన్ని చేసుకుంటూ పోతుంది. అవకాశాన్ని బట్టి ఉన్న దాంట్లో ప్రతి ఒక్కటి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఎన్ని క్యాబినెట్లకు వెళ్ళారు, క్యాబినెట్లో ఏమేమి అడిగారు, ప్రెస్ మీట్లు కండక్ట్ చేశారు, ఏం అడిగారని చెప్పారు. ప్రెసిడెంట్ మీట్ అవ్వటం, కన్సర్న్ మంత్రులు మీట్ అవ్వటం. ఏ రోజైనా వైసీపీ గవర్నమెంట్ 2019 వరకు 1వ తారీఖు ఉద్యోగులకు జీతం వచ్చిందా? ఒక్కడికి రాలే, ఒక్క సందర్భం రాలే. మరి ఈరోజు 1వ తారీఖు వస్తుంది కదా. మరి పెన్షనర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ పెన్షనర్స్కి ఏ రోజైనా 1వ తారీఖు వాళ్ళ పెన్షన్ క్రెడిట్ అయిందా? రాలేదు. పైగా వాళ్ళ పిఆర్సీ అమౌంట్ కూడా వాడుకునేసి, ఉద్యోగస్తులు పిఆర్సీ అమౌంట్ కూడా వాడేసుకొని, పిఆర్సీ కాదు, పిఎఫ్ డబ్బులు వాడేసుకొని వాళ్ళ మీద తిరిగి దౌర్జన్యం చేసే పరిస్థితి ఉండేది. మరి ఈ రోజు ఉంది ఆ పరిస్థితి. వాళ్ళ పిఎఫ్ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదా? లోన్లు పెడుతుంటే వాళ్ళకి ఇచ్చేయడం లేదా? రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకి సెటిల్మెంట్ చేయటం లేదా? ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఆ రోజు ఉండేది. ఇంత ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఆయన చేయాల్సి ఉండేది. ఏదో మీరు ఏదో చెప్పారు, వెనుపోటు దినోత్సవం చెప్పి, వెనుపోటు దినోత్సవం కాదు, స్వేచ్ఛా వాయువులు పీల్చిన, ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛా వాయువులు పీల్చినటువంటి దినమని పెట్టమని చెప్పండి. ఓకే, ఆ క్లిచెస్ నుంచి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు, సంక్షేమ పథకాలు 99% అమలు చేసింది అసలు దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ అసలు వీళ్ళు ఒక్కటంటే ఒకటి కూడా అమలు చేయలేదు, చేసిన ఒకటి కూడా సరిగా చేయట్లేదు. వీళ్ళని ఇటు పక్కదంతే అటు పక్క పడతాడు చంద్రబాబు నాయుడు. అలాంటి ఘోరమైన పరిస్థితి 2029లో రాబోతుందే అని ఒక కామెంట్ చేశారు. అది ఊహల్లో బతికేటోళ్ళకి ఏం మాట్లాడతాం? ఊహల్లో బతికేటోళ్ళకి ఏం లేదు. మనం చూసాం కదా, ఊహల్లో బతికి 2024లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఎన్ని సీట్లు వస్తాయన్నారు, ఎన్ని సీట్లు కూర్చోబెట్టారు. ప్రతిసారి మేము బటన్ నొక్కాం, 120 సార్లు బటన్ నొక్కాం, నా కోసం 2 సార్లు బటన్ నొక్కండి అన్నాడు. 2 సార్లు కాదు, 2 సార్లు వ్యతిరేకంగా నొక్కా. నువ్వు నిజంగా 99% సంక్షేమమే కనుక చేసి ఉంటే, నువ్వు మేనిఫెస్టో కానీ హాజరుపడి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ప్రజలు అంగీకరించినారా? అంగీకరించలేదు. నువ్వు చెప్పింది అబద్ధమని నమ్మే నిన్ను 11 సీట్లకు పరిమితం చేసినారు. నువ్వు తిరిగి మళ్ళీ అదే 99%, 100%, 99%, 175 సీట్లు, ఇవన్నీ ఈ డైలాగులు మానేస్తే జగన్మోహన్ రెడ్డి మంచిది. తనకు తాను ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? సరే, ఆయన ఏదో మాట్లాడాడు, లేదంటే చుట్టూ ఉన్న మంత్రులు మాట్లాడారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే 2,62,2,23,000 కోట్లు మేము డిఓటీ ద్వారా ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసామన్నారు. అంటే సంక్షేమ పథకాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడా? ఇన్నోవేషన్ చేశాడు ఏమైనా? ఆయన ఏమన్నా సంక్షేమ పథకాలు అనేవి దేశం పుట్టినప్పటి నుంచి ఉంది. సంక్షేమ పథకాలు అతను కొత్తగా పెట్టింది లేదు, చచ్చింది లేదు. అతను చెప్పే డిఓటీ 2,83,000 కోట్లు అతను చెప్పి ఎప్పుడు చేతులు ఎప్పుడు జరగడం గొప్పగా ఏదేదో పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతుంటాడు. నేను లెక్క చెప్తాను. మొత్తం బడ్జెట్ ఎంత అండి? 5 ఏళ్ళకి బడ్జెట్ ఎంత? 2,20,000 కోట్లు, 2,30,000 కోట్లు, యావరేజ్ 2,20,000 కోట్లు అంటే 5 ఏళ్ళకి ఎంత అయిందండి? దాదాపు 11 లక్షల కోట్లు. అప్పు ఎంత తెచ్చాడండి బడ్జెట్ కాకుండా? 10 లక్షల కోట్లు. మొత్తం టోటల్ ఎంత అయింది? 21 లక్షల కోట్లు. నువ్వు సంక్షేమ పథకానికి నువ్వు చెప్తున్నది ఎంత? 2,83,000 కోట్లు. అంటే ఎంత పర్సెంటేజ్ టోటల్? అవుట్ ఆఫ్ 21 lakh crores 13%. నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టింది ఎంత? 13% టోటల్ రెవెన్యూలో. నువ్వు తెచ్చిన అప్పులు ప్లస్ బడ్జెట్ అంటే 13% నువ్వు పెట్టేసి, నేను సంక్షేమ పథకాలు పెట్టేశాను, నేను ఇంత లక్షల కోట్లు ఇచ్చేసానంటే మిగతా టోళ్ళు అంతా సంక్షేమం చెక్కింగ్ ఏం చేశారు? మీ నాయన చేసింది ఏంటి? నువ్వు ఒకటి చేస్తే మీ నాయన గురించి గొప్పగా చెప్తావు కదా, మరి మీ నాయన చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? అంతకుముందు పివి నరసింహారావు చేసింది ఏంటి? అంతకుముందున్న రోషే గారు చేసింది ఏంటి? అంతకుముందు కిరణ్ కుమార్ గారు చేసింది ఏంటి? అంతకుముందున్న ఎన్టీ రామారావు గారు చేసింది ఏంటి? అంతకుముందున్న కోట్ల విజయభాస్కర్ గారు చేసింది ఏంటి? జనార్దన్ రెడ్డి గారు చేసింది ఏంటి? టంగుటూరు ప్రకాశం పంతులు గారు చేసింది ఏంటి?
సబ్సిడీలు ఏమైనా నువ్వు కనిపెట్టావా? ఏం చేసావు నువ్వు ఇచ్చింది 13% నీ లెక్కలో. ఆ 13%కి మిడిబిడి ఎగిరి కింద మీద పడి నేను సంక్షేమం చేశాను మాట్లాడుతున్నావు. మరి మిగతా వాళ్ళు ఖర్చు పెట్టింది? నువ్వు ఒక డ్రిప్ ఇచ్చావా, ఒక ట్రాక్టర్ ఇచ్చావా, ఒక యంగ్స్టర్కి ఏమన్నా MSME లోన్ ఇచ్చావా, కులాల వారీగా నువ్వు కార్పొరేషన్లు పెట్టావని ఒక కులంలో ₹1 పెట్టావు నువ్వు ఏమైనా? ఆ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఒక్క లోన్, ఒక్కటంటే ₹1, ఒక అనా పైసా ఒక్క లోన్ ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఇచ్చేట్టు చూపించుద్దాం. ఓకే. వ్యవసాయ రంగంలో నువ్వు డ్రిప్ పెట్టావా, లేకపోతే వ్యవసాయ రంగంలో నువ్వు ఏదైనా వాడే వస్తువులు ఏమైనా ఫ్రీగా ఇచ్చావా, లేకపోతే క్రాప్ లోన్లు ఇచ్చావా, క్రాప్ సబ్సిడీలు ఇచ్చావా, ఏమి ఇచ్చావు నువ్వు? ఇది జరిగింది. కొన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు యువతకి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? యువత మొత్తం అంతా కూడా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, అమెరికాలు వెళ్ళిపోయారు కదా. ఒక్క స్టూడెంట్కైనా నువ్వు విదేశాలకు పంపించినట్టు కానీ, లేకపోతే విదేశాల్లో చదువుకునేడానికి డబ్బులు ఇచ్చినట్టు కానీ, IAS ప్రిపరేషన్ కానీ, IPS ప్రిపరేషన్, సివిల్స్ ప్రిపరేషన్ కానీ, గ్రూప్ ప్రిపరేషన్ కానీ నువ్వు అనా పైసన్నా విధిల్చావా? నువ్వేమన్నా నువ్వు చెప్పింది ఏంటి? నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో MBBS చదివిస్తారా, కలెక్టర్ చదివిస్తారా, ఇంజనీరింగ్ చదివిస్తారా, మీ ఇష్టం, చదువుకునేందుకు అందరికీ ఫ్రీ అన్నావు కదా. ఒక్క అనా పైసా ఇచ్చావు ఎవరికైనా? ఒక్క అనా పైసా. సరే, ఇప్పుడు జూన్ 4న ఈ వెనుకోడు దినోత్సవం చేస్తూ ఉన్నారు, పోస్టర్ రిలీజ్ చేశారు, వైసీపీ శ్రేణులందరూ రోడ్ల మీదకి రావాలన్నారు. అంటే ప్రజలు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు ఈ కార్యక్రమం చూసి ఎట్లా ఫీల్ అవుతారంటారు? మరి ఎట్లా తీశారు? మొహం మీద ఉంచుతారు, మొహం మీద ఉంచుతారు అంతే. జెండాలు పట్టుకొని వాళ్ళ కార్యకర్తలు రావాల్సింది తప్ప ప్రజలు కామన్ పబ్లిక్ అయితే రారు. ఉద్యోగస్తులు అయితే అస్సలు రారు, పెన్షన్స్ అయితే అస్సలు రారు, స్టూడెంట్స్ అయితే అస్సలు రారు. నువ్వు ఉద్యోగ కల్పన ఎంత చేసావు? నువ్వు ఆ వాలంటీర్లు రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాలంటీర్లు, చేయకుండా ఉండేవాళ్ళు కాదు, చేసి వెళ్ళిపోయిన వాలంటీర్లు నీ మా ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు తీసేశారని చెప్పేసి 5,000 రూపాయలు జీతం ఉద్యోగాలు. అదేం జీతం 5,000 రూపాయలు నాకైతే అర్థం కాదు. ప్రపంచంలో 5,000తో ఉద్యోగం చేసే ఎవడూ లేడు ఈ ప్రపంచంలో. కానీ వాళ్ళకున్నారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకోవాలి తప్ప నిజమైనటువంటి ప్రజలు ఎవ్వరు లేరు. మోరోవర్ అన్నిటికంటే మించి లా అండ్ ఆర్డర్ బాగుంది, కంట్రోల్లో ఉంది. ఓకే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, పిచ్చి కార్యక్రమాలు జరగట్లే ఆంధ్రప్రదేశ్లో. పొలిటికలైజ్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరగట్లే. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగింది? అసలు వాళ్ళ ప్రభుత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమైనా ఎలక్షన్స్ జరిగినాయా? ఏదో కడపలో 45 ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉంటే 45 యునానిమస్ అవుతాయా? అవుతాయండి? అది సాధ్యమా? 116 మున్సిపాలిటీలు ఉంటే 115 మున్సిపాలిటీలు పార్టీ గెలుస్తుందా? సాధ్యమా? 22,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉంటే 22,000 గ్రామ పంచాయతీలు వైసీపీ గెలుస్తుందా? నీకు అంతా ప్రజాదరణ ఉండింటే మరి నీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? రాకూడదు కదా. వచ్చినాయంటే తప్పు జరిగింది ఎక్కడ? ప్రజలా తప్ప, లేదంటే నువ్వు తప్ప? ప్రజలు ఆల్వేస్ కరెక్ట్. నువ్వే తప్పుడు విధానాలు, తప్పుడు మనిషి కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడు. నువ్వు పెట్టింది 12-13% డబ్బుకి డప్పా కొట్టుకోవడం తప్ప, నేను రైతులకి ఇది చేశాను, లేదు యువతకి ఇది చేశాను, ఇండస్ట్రీలు వచ్చాయి, కంపెనీలు వచ్చాయి, ఓటదరికి ఉద్యోగస్తులకు జీతాలు పడినాయి, పెన్షన్లు పడినాయి, వాళ్ళ PF కరెక్ట్గా ఉంది, నేను PRC పెంచాను, లేకపోతే ఇవ్వాల్సిన DAలు ఇచ్చాను, రోడ్లు వేసాను, ఇన్ఫ్రా డెవలప్ చేశాను. ఏం చేసావు నువ్వు రాష్ట్రానికి? యు డిడ్ ఏ డిస్ట్రక్షన్ పాలిటిక్స్, అంటే విధ్వంసకర పాలన చేసావు. వచ్చి రాగానే పడగొట్టేసావు, బిల్డింగ్ను పడగొట్టేసావు. అంతమించి నువ్వు అమరావతిని చంపేసావు. హైకోర్టు అంటివి, 3 రాజధానులు అంటివి, హైకోర్టు కర్నూలు అంటివి, విశాఖపట్నంలో రాజధాని పేరు మీద లూటు చేస్తేవి 23,000 ఎకరాలు. అక్కడ 500 కోట్లు ఇచ్చి బంగ్లా కట్టుకుంటేవి, ₹5 ఇచ్చి కనీసం నువ్వు ఇటుకు కూడా పెట్టలే అమరావతిలో, లేదు విశాఖపట్నంలో. నువ్వు హెలికాప్టర్ నుంచి దిగితే కింద చెట్లు కొట్టేసినారు, పైన హెలికాప్టర్ పోతుంటే కింద ట్రాఫిక్ని ఆపేశారు. నువ్వు పైన హెలికాప్టర్ పోతుంటే కింద డేరాలు కట్టారు. అమరావతి రైతుల మీద ఉక్కుపాదం మోపారు. ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే నువ్వు డ్రోన్లు ఎగరేసి వాళ్ళని అవమానపరిచి వీడియో షూట్ చేసావు. ఆడవాళ్ళని బూటకాలు తీసి కాళ్ళ కింద తొక్కావు. SCల మీద SC ST కేసులు పెట్టావు. ఈరోజు డ్రామాలు కొడుతున్నారు, ఏది సోషల్ మీడియా కేసులని. మరి జడ్జిల మీద
ఆ జడ్జిని కరోనాలో ఉన్న రూమ్లో వేయాలని చెప్పి సోషల్ మీడియాలో పెట్టింది ఎవరు? ఆ ఎవడా పంచప్రభాకర్ గారు ఎవడు ఏమైనాడు? వాడు మాట్లాడలే? వాడు చంద్రబాబు నాయుడు తిట్లా? చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టలా? చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజిటింగ్ పోతే రాళ్ళతో కొట్టిలేదా నువ్వు? ఓకే, చెప్పులతో కొట్టిలా? ఆ పని చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ? ఇసుకకు హద్దు లేదు మీ ప్రభుత్వంలో, గ్రానైట్కు లేదు, గ్రావెల్కు లేదు, మొత్తం మైనింగే. 3 లక్షల ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తే ఆస్తులు రాపించుకుంటే, అంతస్తులు రాపించుకుంటే, దౌర్జన్యం చేస్తేవి, చీప్ లిక్కర్ ఇస్తేవి, 40 మంది ప్రాణాలు బయలు. చీప్ లిక్కర్ 40 అండి. అదేదో గూడెం, జంగారెడ్డిగూడెంలో 30-40 మంది చచ్చిపోయారు. అది కాకుండా ప్రకాశం జిల్లా 32 మంది చనిపోయారు. ఓకే, ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళకి 11 స్థానాలు. నేను అది చెప్తున్నా, మరి ఇదిలో ఏం తినము, వెన్నుపోటు తినమా? ఎవడికి వెన్నుపోటు? ఓకే, వెన్నుపోటు కాదు, స్వేచ్ఛా వాయువులు పీల్చినటువంటి పర్వదినం అని పేరు పెట్టాలి. ఓకే, చూద్దాం సార్. జూన్ 4వ తారీఖు వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.